రానున్న ఎన్నికల్లో అనంతపురం జిల్లాలో టీడీపీ సత్తా చాటబోతోందా? వైఎస్ఆర్సీపీకి ఒక్క స్థానం కూడా దక్కే అవకాశం లేదా? ఈ విషయాన్ని వైసీపీ నేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తేల్చి చెప్పారా అంటే అవుననే సమాధానం ఇస్తున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు. ఇక ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు మనతో ఉన్నారు. సార్తో మాట్లాడు. సార్ నమస్తే అండి. నమస్తే సార్, రానున్న ఎన్నికల్లో అనంతపురంలో టీడీపీ హవా కొనసాగించబోతోంది, సత్తా చాటబోతోంది అని వైసీపీకి ఒక్క స్థానం కూడా వచ్చే అవకాశం లేదంటూ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆయన సన్నిహితులతో చెప్తున్నట్లుగా కూడా ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ఉంది. అనంతపురం ఇన్ఛార్జి ఇప్పుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గతంలో ఇక్కడ అసలు వైసీపీ పార్టీయే లేదు, ఏదో ఒక స్థానం 2 స్థానాలు గెలిచే అవకాశం ఉండేది, ఇప్పుడు ఏదో కొంచెం మార్పులు చేర్పులు చేసిన తర్వాత కొంచెం గెలవడానికన్నా అవకాశం ఉందన్నట్లుగా కూడా ఆయన సన్నిహితులతో చెప్తున్నట్లుగా ఒక వార్త బయటకు వచ్చింది. సార్ ఏంటి ఆ వార్తలో వాస్తవం ఉందా సార్? పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చెప్పిన మాటల ప్రకారం అనంతపురం అనేది మొదటి నుంచి తెలుగుదేశం కంచుకోట. మొన్న ఎన్నికల్లోనే జగన్మోహన్ రెడ్డి హవా, అవును, ఏది 2 సీట్లు వచ్చాయి అనంతపురంలో తెలుగుదేశానికి. వీళ్ళిద్దరే గెలిచారు. ఉరవకొండ నుంచి పయ్యవల కేశవ్, హిందూపురం నుంచి బాలకృష్ణ, నందమూరి బాలకృష్ణ. మొత్తం వైసీపీఏ గెలిచినప్పుడు మరి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అంత అద్భుతమైనటువంటి గెలుపు ప్రజలు ఇచ్చినప్పుడు ఎంత ధీమాగా ఉండాలి. ఆ ధీమా ఏమైంది? మొత్తం మేమే స్వీప్ చేస్తామని చెప్పాల్సినటువంటి వ్యక్తి ఈ సన్నాయి నొక్కులు ఎందుకు నొక్కటం? ఇప్పుడు పోయినసారి 2 అన్నా ఇచ్చాం తెలుగుదేశంకి, ఈసారి ఆ 2 కూడా ఇచ్చే ప్రసక్తే లేదు. టోటల్ స్వీప్ అనాలి కదా. అలాంటి ధీమా, అలాంటి ఇది పోయిందంటే కారణం ఇదే స్వయంకృత అపరాధాలు. ఏది ఇచ్చినటువంటి అవకాశాన్ని దుర్వినియోగం చేసుకున్నారు. 151 సీట్లతో గెలిపిస్తే ఇవాళ 15 సీట్లు కూడా వచ్చే పరిస్థితి లేదంటే ఈ పతనానికి కారణం ఎవరు? మీరు కదా, మీరు స్వయంకృతం కదా చేసుకున్నారు. చేసుకున్నందుకు ఇక అనుభవించడమే అన్నమాట. ఇప్పుడు కుప్పంలో పెద్దిరెడ్డి వెళ్ళి కుంపు పెట్టాడు. చంద్రబాబు అక్కడ ఎట్టి పరిస్థితుల్లో గెలవడానికి లేదు ఈసారి. చంద్రబాబు మెజారిటీ వల్లే అక్కడ పార్లమెంట్ కొడుతుంది తెలుగుదేశం, కాబట్టి ఆ మెజారిటీకే గండి కొట్టాలి. అక్కడ అసెంబ్లీ గెలవడానికి వీల్లేదు, అసలు ఆయన సభలోకి రావడానికి వీల్లేదని పాపం నానా కట్టెలు పెట్టారు ఎక్కడ కుప్పంలో. ఏమీ వర్కౌట్ కాకపోగా అసలు రేపు ఆయనకి 1,00,000 మెజారిటీ వచ్చేటట్టుగా వాళ్ళు టాస్క్ పెట్టుకున్నారు తెలుగుదేశం పార్టీ. ఎప్పుడు చూసినా ఆయనకు 60,000 తక్కువ వచ్చినా 40,000 మెజారిటీ వచ్చేది కుప్పంలో. వరుస పెట్టి 7 సార్లు గెలిచినాడు చంద్రబాబు. అలాంటిది ఇప్పుడు ఏం చేశారు? ఆయన్ని అరెస్ట్ చేశారు, జైల్లో పెట్టారు 53 రోజులు. కుప్పం ప్రజలంతా రగిలిపోతున్నారు. వాళ్ళ నాయకుడిని మరి ఇన్నిసార్లు గెలిపించి ఇన్ని ముఖ్యమంత్రులు చేసినటువంటి వాళ్ళ శాసనసభ్యుడిని జైల్లో పెడితే ఇక అక్కడి నుంచి సర్దుకొచ్చాడు ఎవరు? పెద్దిరెడ్డి. కుప్పం నుంచి ఖాళీ చేశాడనమాట. ఎక్కడికి వచ్చాడు ఇప్పుడు? హిందూపురంకి వచ్చాడు. అంటే బావ దగ్గర గెలికేసిందంత గెలికాను, బావమరి దగ్గర గెలుకుదామని చేరాడు. ఇది బాలకృష్ణతో పెట్టుకుంటే ఎట్లుంటుంది? మంట పుట్టుద్ది అనమాట. అనవసరంగా కొరివితో తలగోకోవటం అవుతుంది. ఏది హిందూపురం అంటే అది హిందూపురం కాదు, అది నందమూరిపురం అంటారు. అది ఎన్టీ రామారావు నియోజకవర్గం కదా. అక్కడ ఏంటంటే అసలు వాళ్ళు భక్తులు. ఏది రామారావుకి అసలు ఇంతవరకు హిందూపురంలో ఇంకో పార్టీ గెలవాల. ఇన్ని టర్మ్స్ 10-11 ఎలక్షన్లో తెలుగుదేశం పుట్టిన తర్వాత ఒకసారి హరికృష్ణ వీళ్ళెవరో గెలుచుంటారు. ఇప్పుడు వరుస పెట్టి బాలకృష్ణ గెలుస్తున్నాడు. ఆయన్ని ఓడించటం పెద్దిరెడ్డి తరం అవుతుందా? అసలు మనం అనుకుందాం. అది మీరు ఎత్తుకునేది కూడా ఎలాంటి ఎత్తుకోవాలి? చెయ్యగలిగినవి ఎత్తుకోవాలి తప్ప, మొయ్యగలిగినవి ఎత్తుకోవాలి తప్ప. కుప్పంలో చంద్రబాబును ఓడిస్తా, హిందూపురంలో బాలకృష్ణ ఓడిస్తా. అసలు నీ సంగతి నువ్వు చూసుకో, నువ్వు గెలిస్తే చాలు కదా. ముందు ఏదైనా సరే పెరగకూడనంత పెరిగితే ఆ అంగం తెగ అవతలపడుతుంది. ఇది పరిణామవాదం. డార్విన్ చెప్పినా ఎవరు చెప్పినా అదే అన్నమాట. ఇప్పుడు
మరీ అంత ఎక్కువ పెరగకూడదు. ఇప్పుడు 151 సీట్లకు పెరిగింది, పెరగకూడనంతా పెరిగింది కాబట్టి ప్రజలు ఇప్పుడు కత్తిరేయటానికి సిద్ధంగా ఉన్నారు. ఒక అనంతపురం కాదు నేను అనేది, ఇప్పుడు రాయలసీమ మొత్తం ఈ 5 ఏళ్లలో ఏం చేశారు? ఇప్పుడు నిన్న మొత్తం 52 అసెంబ్లీ నియోజకవర్గాలకు గాను 49 స్థానాలు కట్టబెట్టారు వైఎస్ఆర్సీపీ గతంలో. 49 సీట్లలో వైసీపీని గెలిపిస్తే ఎన్ని వేల కోట్లతో అక్కడ ప్రాజెక్టులు కట్టాలి, ఎన్ని వేల కోట్లతో అక్కడ రోడ్లు వేయాలి, ఎన్ని లక్షల ఇళ్ళు అక్కడ కట్టాలి పేదలకి. నీకు ఇంత మెజారిటీ ప్రజలు అందుకే కదా నిన్ను గెలిపించింది. నువ్వేదో ఊడబీకుతావు పగలదీస్తావు అని చెప్పి నీకు ఇంత మెజారిటీ కట్టబెడితే ఇవాళ సీమద్రోహి అనే చెడ్డ పేరు తెచ్చుకోవాలా? మీ తండ్రి రాజశేఖర్ రెడ్డి ఇలా చేశాడా? ఇదే జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేస్తూ ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు ఆ ఓదార్పు యాత్ర వాటన్నిటిలో ఏమని ప్రచారంలో తిట్టేవాడంటే, మా నాన్న రాజశేఖర్ రెడ్డి హంద్రీ నీవాకి 4,000 కోట్లు ఖర్చు పెట్టాడు, నువ్వెంత ఖర్చు పెట్టావు చంద్రబాబు? మా నాన్న గాలేరు నగర్కి ఇంత ఖర్చు పెట్టాడు, నువ్వెంత ఖర్చు పెట్టావు చంద్రబాబు అంట. ఇప్పుడు అది తిరగబడింది, రివర్స్ అయింది. ఇప్పుడు చంద్రబాబు ప్రచారం చేస్తున్నాడు, ప్రాజెక్టులపై యుద్ధ పేరు ప్రకటించి ఏమన్నాడు, రాయలసీమలో నేను 12,000 కోట్లు ఖర్చు పెట్టా, గాలేరు నగరి హంద్రీ నీవా ఈ ప్రాజెక్టులకి నువ్వెంత ఖర్చు పెట్టావు జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్లలో అంటున్నాడు. ఆయన 12,000 కోట్లు ఖర్చు పెడితే దానిలో ఇతను 4వ వంతు ఖర్చు పెట్టలేదు. మరి ప్రజలు ఎలా ఆదరిస్తారు? చంద్రబాబు ఒక్కొక్క సంవత్సరం 2 లక్షల ఇళ్ళు కట్టాడు, 5 ఏళ్లలో 10 లక్షల ఇళ్ళు కట్టాడు పేదలకి. మరి జగన్మోహన్ రెడ్డి 25 లక్షల ఇళ్ళు కడతానన్నాడే, కట్టాడా? 1,00,000 ఇళ్ళు కంప్లీట్ చేయలేకపోయాడు. ఇప్పుడు అన్నీ కూడా పునాదుల్లో బేస్మెంట్స్లో ఇలా ఆగిపోయిన పరిస్థితుల్లో వాళ్ళు లోట్లు వేస్తారా? అప్పుల పాలైనటువంటి ఈ ఇళ్ల లబ్ధిదారులు ఒకవైపేమో ఇళ్ల కాలనీ జగనన్న కాలనీ అని చెప్పి అదొక పెద్ద స్కామ్ చేశారు. అదొక 10,000 కోట్ల కుంభకోణం అంట. ఏది ఎకరం 5 లక్షలది 50 లక్షలకు కొని పంచుకున్నారని. ప్రజలు దేన్నైనా సహిస్తారు కానీ ఇలా వాళ్ళ సొమ్మును గనక మింగేస్తే సహించరు అవినీతిని. ఈ పరిస్థితుల్లో ఆయన ఏ విధంగా మరి నాకు రాయలసీమ మొత్తం సాగిలు పడుతుంది, నన్నే మళ్ళా గెలిపిస్తుందని ఎలా అనుకుంటారు? అనంతపురంకి వచ్చేసరికి కియా ఫ్యాక్టరీ తెచ్చాడు చంద్రబాబు. నువ్వు కియాని మించిన దాన్ని తీసుకురావాల్సింది, తెచ్చావా? 20,000 కోట్లతో మరి ఆక్సిలరీ ఇండస్ట్రీస్ వచ్చేవి, వాటన్నిటినీ నువ్వు వెళ్ళగొట్టావు. కియా ఆక్సిలరీ ఇండస్ట్రీస్ అన్నీ కర్ణాటక పారిపోయినాయి. అమర్ రాజా బ్యాటరీస్ ఇదే చిత్తూరు జిల్లా కదా, పెద్దిరెడ్డిదే కదా. అమర్ రాజా బ్యాటరీస్ గల్లాజయదేవ్ వాళ్ళందరినీ బెదిరించి మీరేం చేశారు? తెలంగాణకి వెళ్ళిపోయింది. 10,000 కోట్లు తెలంగాణ మహబూబ్ నగర్లో పెట్టాడు. వీళ్ళు సరిగ్గా చేస్తుంటే ఆ 10,000 కోట్ల పెట్టుబడులు చిత్తూరులో పెట్టేవాళ్ళు, అక్కడ ఎంప్లాయ్మెంట్ వచ్చేది. ఇప్పుడు జాకీ ఉంది, అదొక పరిశ్రమ, మన ఈ డ్రాయర్లు ఇవన్నీ తయారు చేసేది, లోదుస్తులకు సంబంధించి. దాన్ని తరిమేశాడు. ఆ తోపు దుర్తి ప్రకాష్ రెడ్డి ఎవరో ఏదో నాకు వాటా ఇవ్వాలి, నాకు 10 కోట్లు ఇవ్వాలి అనేసరికి వాళ్ళు కంపెనీ మూసేసుకుని ఎక్కడికి వచ్చారు? తెలంగాణ వచ్చారు. ములుగులో పెట్టారు వాళ్ళు ఫ్యాక్టరీ. అంటే వాటాల కోసం కంపెనీలను తరిమేసి నిరుద్యోగం పెంచేస్తే ప్రజలు ఆలోచిస్తారు కదా. చంద్రబాబు పరిపాలన రాయలసీమకు కలిగిన లబ్ధి ఏంటి, జగన్మోహన్ రెడ్డి వల్ల కలిగిన నష్టం ఏంటి? తిరుపతిని చంద్రబాబు మొబైల్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్గా చేశాడు. దేశంలో 10 ఫోన్లు తయారైతే మొబైల్ ఫోన్లు 5 ఫోన్లు ఇక్కడ తయారవుతాయి. సెల్కాన్, ఫాక్స్కాన్, డిక్సన్. మరి నువ్వేం చేశావు? నువ్వేమైనా కొత్త కంపెనీలు తెచ్చావా? మనం అనుకున్నాం కియా అనంతపురంకి, తిరుపతికేమో మొబైల్ మ్యానుఫ్యాక్చరింగు. పోనీ నీ సొంత జిల్లా కడప స్టీల్ ప్లాంట్ ఏమైనా తెచ్చావా? నువ్వు స్టీల్ ప్లాంట్ తేకపోగా ఇప్పుడు ఇక 3 సార్లు శంకుస్థాపన చేసావు 5 ఏళ్లలో, 3 మార్చేసావు.
అన్నమయ్య ప్రాజెక్టు గేట్లు కొట్టుకుపోతే వాటిని మరమ్మతులు చేయించడానికే నిధులు లేవంటారు సార్. అన్నమయ్య ప్రాజెక్టు వల్ల చనిపోయినటువంటి ఆ వరదల్లో చనిపోయిన వాళ్ళకి పరిహారం ఇవ్వాల, నష్టపరిహారం ఇవ్వలేదు ఇంతవరకు. ఇప్పుడు గుళ్ళకమ్మ 2 గేట్లు కొట్టుకుపోయినాయి, పులిచింతలో 1 గేటు కొట్టుకుపోయింది. చంద్రబాబు తిడుతున్నాడు, గేట్లు గ్రీజు పెట్టలేనాడు, 3 రాజధానులు కడతాడా వీడు అని అంటాడు. ప్రజలు నాటుకునేటట్టుగా బలంగా వెళ్తోంది జగన్మోహన్ రెడ్డి పైన వ్యతిరేకత. వాటిని పోగొట్టుకునే పని కనీసం ఏమీ చేయకపోతే ఎలా నీకు వైనాట్ 175 అంటావు? ఏ విధంగా వస్తాయి? ఇప్పుడు ఇవాళ ఈ ఎమ్మెల్యేలందరినీ మార్చాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? ఎంపీలను తీసుకొచ్చి ఎమ్మెల్యేలుగా వేయాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? దీనివల్లే కదా. నువ్వు చేయలేదు, వ్యతిరేకత పెరిగిపోయింది. ఇవాళ నువ్వు గనక మరి గాలేరు నగరి, హంద్రీ నీవా ఇవన్నీ కంప్లీట్ చేసేసి ఉంటే ఇలా ఎమ్మెల్యేలను మార్చాల్సిన పని వచ్చేదా? పోలవరం, అమరావతి కంప్లీట్ చేసేసి ఉంటే ఇలా ఎంపీలను మార్చాల్సిన పరిస్థితి వచ్చేదా? జగన్మోహన్ రెడ్డి ఫెయిల్యూర్స్కి ఎవరో ఒకళ్ళని బలి చేయాలి కాబట్టి ఇప్పుడు వీళ్ళందరినీ బలి చేస్తున్నాడు. ఓకే, నీకు సంక్రాంతి కాబట్టి చెప్తున్నా, మన కోడి పందాల భాషలో మాట్లాడుకుంటే 151 కోళ్ళు బాగా మేత పెట్టాడు, మేత పెట్టి బాగా పెంచాడు. ఏది 151 పుంజుల్ని కూడా బాదం పెట్టాడు, పిస్తా పెట్టాడు. బాదం అంటే ఇసుక మాఫియా డబ్బులు, పిస్తా అంటే మైనింగ్ మాఫియా డబ్బులు. ఏం జరిగింది? అసలు అవి మొగవట్లా, అసలు అవి పందెంలోకి దిగట్లా. ఈ కోసేస్తున్నాడు, కటింగ్కి ఇచ్చేస్తున్నాడు. ఈ 151 కటింగ్ అనమాట. సి నరసింహారావు అని మనకి మానసిక నిపుణులు ఉండేవాళ్ళు, మనకి జర్నలిస్ట్గా కూడా చేస్తారు. రేపు అనే పక్షపత్రిక లేరు ఇప్పుడు. ఆయన ఎప్పుడో చెప్పాడు నీకు, ఏంటి జగన్మోహన్ రెడ్డి మైండ్ సెట్ కోళ్ల ఫారం యజమాని మైండ్ సెట్. కోళ్ల ఫారం యజమాని ఎట్లా అయితే కోళ్ళకి బాగా మేత పెట్టి కటింగ్కి ఇస్తాడో ఈయన కూడా అట్లా కుతుకలు కట్ చేస్తాడు అనేది అప్పుడు మనం నమ్మలేదు. ఇప్పుడు అది కళ్ళెదురు కనపడుతుంది. 151 కోళ్ళు మెడ కత్తిరిస్తున్నాడు కదా. నరసింహారావు గారు అప్పుడే చెప్పాడు అనమాట, ఏమని, జగన్మోహన్ రెడ్డిది కోళ్ల ఫారం యజమాని మైండ్ సెట్ అని. అంటే అంత క్రూరుడు, అంత కఠోర మనస్తత్వం. తన లాభం కోసం దేన్నైనా బలి చేస్తాడు, కుటుంబాన్ని బలి చేస్తాడు, పార్టీని బలి చేస్తాడు, రాష్ట్రాన్ని బలి చేస్తాడు, ప్రజలనే బలి తీసుకుంటాడు అనేది ఆయన అప్పుడే హెచ్చరించారు. ఇప్పుడు అది నిజమైంది. ఓకే.